రావణుడి కుమారుడైన ఇంద్రజిత్ మరియు హనుమంతుడు ఒకరికి ఒకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటున్నారు. ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి అనుకొని ఇంద్రజిత్ హనుమ మీదికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం ఏ అస్త్రము నిన్ను ఏమీ చేయలేదు అన్నది జ్ఞాపకం వచ్చి, ఇది బ్రహ్మాస్త్రం, బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రం, నేను దీనిని గౌరవించాలి. నేను ఆయనను తలచుకొని నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది. కానీ నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను అనుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వలన హనుమంతుడు నేల మీద పడిపోయాడు. ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనపడ్డ గుడ్డముక్కలతో హనుమంతుడి కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొట్టారు. అప్పుడు హనుమంతుడు, ఇలా ఈ రాక్షసులను ఎంతసేపు చంపుతాను, ఒకసారి రావణుడిని చూస్తాను అనుకొని అలాగే ఉండిపోయాడు. కానీ ఇంద్రజిత్ అనుకున్నాడు, ఈ రాక్షసులు బుద్ధిహీనులు, బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు. బ్రహ్మాస్త్రం చేత నిర్బంధింపబడ్డ వ్యక్తిని వేరొక దానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం వేయబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు పనిచేయదు. ఇప్పుడు ఈయన తలచుకుంటే ఏమన్నా చెయ్యగలడు. కానీ ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయం తెలియలేదు. వీళ్ళు కట్టేయడం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకొని ఉందనుకుంటున్నాడు అని అనుకొని సంతోషపడ్డాడు. వాళ్ళు హనుమంతుడిని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ రావణుడి దగ్గర నిలబెట్టారు. ఒక నల్లని మబ్బుని కానీ ఒక కాటుక కొండని కానీ తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో అలా రావణుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. రత్నములు, వజ్రములు, స్ఫటికములు తాపడము చేయబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చొని ఉన్నాడు. రావణుడికి వానరమైన హనుమంతుడితో మాట్లాడడం సిగ్గుగా అనిపించి తన మంత్రైన ప్రహస్తుడి వంక చూసి, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకొచ్చాడు, ఎవరివాడు, నాకు ఇష్టమైన అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశాడు, సీతతో ఎందుకు మాట్లాడాడు, ఏమి మాట్లాడాడు, ఈ విషయాలు మీరు ఆ వానరాన్ని అడిగి కనుక్కోండి. నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి అన్నాడు. అప్పుడు ప్రహస్తుడు లేచి, నువ్వేమీ భయపడకు, మా ప్రభువు ధర్మాత్ముడు, నిజం చెప్పు, నిన్ను పంపించేస్తాము. నిన్ను అగ్ని పంపించాడా, యముడా, కుబేరుడా, విష్ణువా, ఎవరి ప్రమేయం వల్ల నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు, ఎందుకు అశోకవనాన్ని నాశనం చేశావు అని ప్రశ్నించాడు. అప్పుడు హనుమంతుడు రావణుడి వంక చూసి, ఏమి కాంతి, ఏమి ద్యుతి, ఏమి పరాక్రమం, నిజంగా వీడి దగ్గరే కానీ మహాపతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకం లేకపోతే వీడు 3 లోకములను శాసించగలిగినవాడు కదా అని అనుకున్నాడు. హనుమని చూసి భయపడిన రావణుడు, ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు. ఇంతకు ముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని, సుషేణుడిని, నీలుడిని చూశాను. కానీ వాళ్ళెవరికి ఇంత పరాక్రమము, సామర్థ్యం లేవు. బహుశా ఆనాడు నేను కైలాస పర్వతాలను కుదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు.
వానరులు నా కొంప ముంచుతాయని, బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో అనుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, నేను రామదూతగా ఇక్కడికి వచ్చాను. నా యథార్థ స్వరూపము వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు. సుగ్రీవుడికి సచివుడిని. కిష్కింధ రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా. ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. నీకు వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరస అవుతాడు. ఆ సుగ్రీవుడు నీ కుశలం అడిగానని చెప్పమన్నాడు. నేను రాక్షసుడిని కాదు, రాముడిలా నరుడిని కాదు. నేను తటస్థమైన వాడిని, వానరుడిని. అందుకని నీ మంచి కోరి 4 మంచి మాటలు చెబుతాను. విన్నావా బాగుపడతావు, లేకపోతే నాశనమైపోతావు. నిన్ను చూడటానికి వేరొక ఉపాయం లేదు. అందుకని దండోపాయంతో అశోకవనాన్ని నాశనం చేశాను. అప్పుడు నీ వాళ్ళు నా మీద యుద్ధానికి వచ్చారు. దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో 4 గుద్దులు గుద్దాను. వాళ్ళు చనిపోయారు. పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన 4 కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడం కోసం లక్ష్మణుడు సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. రాముడి భార్య అయిన సీతమ్మని నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకలో పెట్టావు. సీతమ్మ ఎవరో నాకు తెలీదు, నేను చూడలేదు అని అబద్ధాలు చెప్పమాకు. నేను సీతమ్మని అశోకవనంలో చూశాను. నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. సీతమ్మ 5 తలల పాము. నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు. రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు? సుగ్రీవుడు నిన్ను చంపేస్తాడు. రాముడికి సుగ్రీవుడికి అగ్ని సాక్షిగా స్నేహం ఉంది కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే. నువ్వు ఆనాడు నర వానరములతో తప్ప అని బ్రహ్మగారిని వరం అడిగావు కదా. సుగ్రీవుడు గంధర్వ కిన్నర యక్ష దేవత రాక్షసుడు కాదు, కేవలం వానరుడు. మనం చేసిన పాప పుణ్యాలకి సంబంధించిన ఫలితాలని పరమాత్మ ఏకకాలంలో ఇస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలకి కాంచన లంకని పొందావు. 1000 మంది కాంతలతో సుఖాలని అనుభవించావు. ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కానీ నువ్వు ఇవాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు. ఆ పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు. రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్రశస్త్రములు తెలుసు. ఋషుల దగ్గర శిక్షణ పొందినవాడు, మహాధర్మాత్ముడు. అటువంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ఆ సమయంలో నీలాంటి రావణులు 1,00,000 మంది వచ్చినా రాముడి ముందు నిలబడలేరు. ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటే శివుడు తన కాలి బొటన వేలితో ఆ పర్వతాన్ని తొక్కగా నీ 20 చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అటువంటి శివుడి ధనస్సుని రాముడు లీలగా విరిచేశాడు. నిన్ను ముప్పు తిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు. ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు. 14,000 మంది రాక్షసులను జనస్థానంలో రాముడొక్కడే సంహరించాడు. అటువంటి రాముడు వస్తే నువ్వు బతకగలవా? అయినా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు?
నేను చాలు మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బతికిపోతావు లేదా చచ్చిపోతావు అన్నాడు. ఒక నిండు సభలో తనని హనుమంతుడు ఇంతలా ఆపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చి ఈ వానరాన్ని చంపేయండి అన్నాడు.